ఒక దిక్కు తెలంగాణ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇచ్చినాకే లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్తామని చెప్పడం జరుగుతుంది. మరొక దిక్కు మాత్రం ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెడితేనే అన్ని సాధ్యాసాధ్యాలు అవుతుంది, ఉద్యోగమైనా ఏదేదేనికైనా అని చెప్పేసి అది ఉంది. కానీ తెస్తామన్న కాంగ్రెస్ పార్టీ తేలేకపోతుంది. కానీ బీజేపీకి సంబంధించి మేము దేనికైనా సిద్ధమే ఖచ్చితంగా అంటున్నారు. కానీ ఎక్కడ ఆగుతుంది? బీసీలకు ఇస్తానన్న విస్తరేశారు, కానీ వడ్డించడంలో ఉంది. ఇస్తారు మాత్రం మీ పార్టీ వేసినట్టే ఉంది, కానీ వడ్డించడం ఎందుకు వడ్డించట్లేదు అంటే అదే తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అయిన తర్వాతే మళ్ళీ ఉన్నాడు. అంటే ఇప్పుడు వాస్తవానికి ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నట్టా లేనట్టా, దీని ద్వారా కోర్టుకు వెళ్ళడానికి ఏమైనా ఆస్కారం ఉందా? ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కూడా చెప్పడం జరిగింది, అందరూ కూడా కోర్టుకు ఖచ్చితంగా వెళ్తాము, సాధ్యాసాధ్యాలు చూస్తాము, న్యాయపరమైన చిక్కులు ఏమన్నా ఉంటాయా ఏందని చూస్తున్నారు. అంటే ఎలా అని చూస్తున్నారు? తెలంగాణ ప్రజలకు ఎలా అర్థం చేసుకోవాలి? బీసీ రిజర్వేషన్ ఉన్నట్టా లేనట్టా, ఉంటే ఎప్పుడు ఉన్నట్టు, ఎలక్షన్ ఎప్పుడు, మరి గ్రామ పంచాయతీల పరిస్థితి ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి వారందరికీ, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మీకు సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, ఒకసారి మనమందరం వాస్తవాన్ని గ్రహించాలి. ఎందుకనంటే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్కి ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ రాజకీయ చైతన్యంతో పాటు విద్యా ఉపాధి అవకాశాల్లో మేము కల్పిస్తామన్నటువంటి అవకాశానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సర్వే చేసి సామాజిక మార్పు కొరకు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా సామాజిక మార్పు కొరకు అసెంబ్లీని ప్రవేశపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి క్యాబినెట్ అనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ఆ తీర్మానాలను ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఓటింగ్ ద్వారా వారు సానుకూలంగా ఓటింగ్లో పాల్గొన్నప్పటికీ కనీసం ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎవరైతే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి వారు పెద్దలు, అనుభవజ్ఞులుగా మనం అందరం కూడా చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు కనీసం చర్చల్లో కూడా పాల్గొనలేదని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఆ రెండు బిల్లులను కూడా, ఒకటి విద్యా ఉపాధి అవకాశాల్లో తో పాటు స్థానిక సంస్థల్లో 9th షెడ్యూల్లో చేర్చాలనేది ఒక బిల్లు, దాంతోపాటు స్థానిక సంస్థలకు మాత్రం ఈ ఆర్డినెన్స్ ద్వారా అవకాశం కల్పించాలా, హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా, గౌరవ రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి కూడా ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. భారతీయ జనతా పార్టీ గల్లీలో అసెంబ్లీలో సమ్మతం తెలిపి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత తెలంగాణ ప్రజల బీసీలందరినీ అవమానపరిచే విధంగా చేసిందా లేదా యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తుంది. అది వాస్తవం అనేది మనం అందరం కూడా గ్రహించాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఏ కామన్ మ్యాన్ కూడా అర్థమైనటువంటి పరిస్థితి అర్థమయ్యేది. ఏంటి అని అంటే ఒక ఫైల్ కానీ ఏదన్నా ఒక బిల్లు కానీ ఒక సంబంధిత మంత్రికి కానీ లేదంటే శాఖకు కానీ వెళ్ళినప్పుడు దాన్ని రిమార్క్స్ కాల్ఫర్ చేయడం కానీ లేదంటే దానికి కావలసినటువంటి సంబంధితమైనటువంటి అంశాలను కానీ కనీసం అడగకుండా దాన్ని ఊళ్ళో పెట్టడం అంటే తెలంగాణ బీసీలను అవమానించడమా కాదా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కానీ ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది ఎంపీలు కానీ దాంట్లో ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు కూడా సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పకుండా ఒకసారి ఆ పార్టీకి బాధ్యత వహిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఏం చెప్తారు? 42% ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి ఒకసారి స్టేట్మెంట్ ఇస్తారు. నిన్న సాయంత్రం ఎప్పుడైతే హైకోర్టు దీన్ని స్వీకరించడానికి సాధ్యం కాదు, వీలు కాదని చెప్పిన తరుమల వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 42% రిజర్వేషన్ ఇచ్చి మీరు స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవాలని చెప్పి స్టేట్మెంట్ చేయడం అంటే ఏ విధంగా తెలంగాణ ప్రజలను మభ్య పెడుతూ మోసం చేస్తూ ఉన్నారో యావత్ తెలంగాణ సమాజం ఎంతవరకు గ్రహిస్తుందనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. మరి భారతీయ జనతా పార్టీ సూటి ప్రశ్న, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల పట్ల కానీ లేదా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పట్ల కానీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. న్యూమరికల్ పొజిషన్ ద్వారా వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించినప్పుడు 50 ఏదైతే 50% క్యాబ్ను దాటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించినప్పుడు ఏ సర్వే ద్వారా ఏ రిపోర్ట్ ద్వారా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించారో భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా సమాధానం చెప్పదు. మేము దానికి వ్యతిరేకం కాదు, కానీ
ఇక్కడ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి నైసర్గిక పరిస్థితుల ఆధారంగా ఒక డెడికేషన్ కమిషన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా సర్వే చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే దాన్ని ఆమోదించకుండా దాన్ని నిర్లిప్తం చేస్తూ తాత్సర్యం చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా నిర్లక్ష్యానికి గురి చేయడం అంటే ఎంతవరకు సమంజసమో భారతీయ జనతా పార్టీ ఆత్మపరిశీలన చేసుకొని యావత్ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పకుండా ఏదో మీనవేషాలు లెక్క పెడుతూ ఇవ్వడం సాధ్యం కాదు, మేము ఇచ్చామా హామీ, మరి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక పార్టీనా, మరి మేము ఎందుకు ఇస్తామని చెప్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీలకు వారు అవకాశం కల్పించినప్పుడు ఇక్కడ అసెంబ్లీలో ఓటింగ్లో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేలకు ఏమాత్రం గౌరవం లేదా భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. దాంతోపాటు మేము ఏం చెప్తున్నాం సూటిగా అంటే ఖచ్చితంగా వీలైనంత తొందరగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబడతాయి. ఏదైతే నిర్ణీత గడువుకు ముందు దానికి అనుకూలంగా, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఏంటనంటే బీఆర్ఎస్ ఎక్కడ కూడా బీసీల గురించి పార్టీ పరంగా ఇస్తామని ఒకసారి చెప్తారు, 42% కల్పించాలని చెప్పి ఒకసారి చెప్తారు. ద్వంద్వ వైఖరి వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ఇక బీఆర్ఎస్ పార్టీకి వస్తే నైతికంగా బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి. ఎందుకనంటే ఎప్పుడైతే 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 32% ఉన్నటువంటి రిజర్వేషన్ను 23% తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీసీల గురించి మాట్లాడితే అంతకంటే హీనం ఏమైనా ఉంటుందా? ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ కానీ అధిష్టానం కానీ ఒక్కసారి ఆత్మపరిచయం చేసుకోవాలి. మరి ఇక్కడ కులగన్న జరుగుతుంటే కనీసం ఆ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ లేదంటే ఆ బీఆర్ఎల్పీ నాయకులు కానీ ఎందుకు డేటా ఇవ్వొద్దని చెప్పి బహిర్గతంగా స్టేట్మెంట్ ఇచ్చారో అది బీసీల పట్ల ఎంత మేరకు ఏ మేరకు వారికి బీసీల పట్ల ప్రేమ ఉందో ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీల పట్ల ఏందనేది సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పకుండా బీసీల కంటే వారు ప్రయత్నం చేయట్లేదు, ధర్నాకు కూడా ఢిల్లీలో జరిగినటువంటి ధర్నాకు ఆహ్వానిస్తే కనీసం రాకుండా బీజేపీ పట్ల పల్లెత్తి మాట కూడా అన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీయా కాదా? ఒక్కసారి సమాధానం చెప్పాలి. మరి వాళ్ళు ఏదైతే చిల్క పలుకులు వలుకుతూ ఉన్నారో యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తూ ఉంది. మరి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు, ఆ పార్టీ అధ్యక్షులు ఎవరు, ఆ పార్టీ బీఆర్ఎల్పీ నాయకులు ఎవరు, స్థానిక సంస్థల్లో 32% ఉన్నటువంటి దాన్ని 23% చేసినటువంటి దాళ్ళు ఎవరు, ఏదైతే ఎంబీసీలకు కనీసం రూపాయి కేటాయించకుండా వారిని ఒక స్టాచ్యూ లెక్క పెట్టినటువంటి పరిస్థితి బీఆర్ఎస్తా కాదా? ఒక్కసారి గడిచిన 2 పర్యాయాలు మనం ప్రత్యక్షంగా చూసినాం కదా. దాంతోపాటుగా మేమేం చెప్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం కనుక బీసీల పట్ల వారు చేస్తున్నటువంటి పరిస్థితిని తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వారు చేస్తున్నారు కాబట్టి మేము ఆ విధంగా చేయకుండా తెలంగాణ ప్రజలకు బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తాం. సాంకేతికంగా సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుందో గౌరవ ముఖ్యమంత్రి గారు న్యాయ నిష్ణాతుల చేత చర్చలు జరిపి దాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. త్వరితగతిన ఆ చర్యలన్నీ చేపడతామని తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ ఇంకో మాట మాట్లాడుతూ ఉంది. జూబ్లీ హిల్స్లో మేము గెలుస్తాము అంటున్నారు. కంటోన్మెంట్లో ఏం జరుగుతుందో మనం ప్రత్యక్షంగా చూసినాం. మరి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి వారు అనివార్య కారణాల్లో వచ్చినటువంటి ఎన్నిక ద్వారా జూబ్లీ హిల్స్ జరిగినటువంటి డెవలప్మెంట్ ఏందయ్యా అంటే కనీసం జూబ్లీ హిల్స్లో ఒక ప్రాంతంలో నీట మునిగిపోతే కూడా చూడనటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా హైదరాబాద్ నడిబొడ్డులో వర్షం వస్తే మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆలోచన చేయాలి. హైదరాబాద్ పరిస్థితిలో హైడ్రా పేరుతోటి 932 ఎకరాలు ఏదైతే కాపాడబడ్డదో ఒక్కసారి ఆలోచన చేయాలి. బతుకమ్మ కుంట గతంలో ఏం జరిగింది, ఇప్పుడు బతుకమ్మ ఆడాక బతుకమ్మలో అక్కడ నిర్వీర్యం చేస్తున్నారా లేదా యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తూ ఉంది. ఎస్, బీఆర్ఎస్ అంటే ఆక్రమించుకుంటుంది. మరి ఎవరు ముందల్లో పెట్టి వారిని ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటాం బీఆర్ఎస్ అంటే సమాజం అంతా కూడా చూస్తూ ఊరుకోదని ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో ఇంతకంటే తక్కువ వర్షం పడితే హైదరాబాద్లో ఏ విధంగా వర్షం నష్టం జరిగిందో మనం ప్రత్యక్షంగా చూసాం కదా. అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ వర్షం పడ్డా మనం ఏ విధంగా కాపాడుకోగలిగాం, హైదరాబాద్ యొక్క బ్రాండ్ను ఏ విధంగా కాపాడుకోగలిగాం అనేది చూసాం. కాబట్టి ఖచ్చితంగా
రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ కల్పిస్తాం. జూబ్లీహిల్స్లో కూడా ఖచ్చితంగా మా సంక్షేమ పథకాలను ఖచ్చితంగా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తాం. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. అందులో ఎట్లాంటి అనుమానం లేదనేది మనం అందరం వాస్తవాన్ని గ్రహించాలి.